కాకాని గోవర్ధన్ రెడ్డి నెల రోజుల పాటు అజ్ఞాతంలో బ్రతుకుతూ సిటీలు మారుస్తూ రిసార్ట్లు మారుస్తూ చివరకు బెంగళూరు పక్కన ఒక పల్లెటూరు రిసార్ట్స్లో రిలాక్స్ అవుతుండగా పోలీసులకు పట్టుబట్టాడు. అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా అరెస్ట్ అవటం, వెంకటగిరి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం, పోలీసులు ఆయనను నెల్లూరు జైలుకు తరలించడం, ఇలాంటివన్నీ గత 24 గంటల్లోనే చకచకా జరిగిపోయాయి. 2 నెలల నుంచి పరారీలో ఉన్న కాకానిని అరెస్ట్ చేస్తే ఎవరూ పెద్దగా షాక్ అవ్వలేదు. కానీ పెద్దిరెడ్డికి మాత్రం పూనకం వచ్చేసింది. ఎందుకు పెద్దిరెడ్డి అంత రెచ్చిపోయావని ఇప్పుడు వైసీపీలోనే ఇది పెద్ద హాట్ టాపిక్ అయిందట. పెద్దిరెడ్డి కాకానీలు ఒక జిల్లా కాదు, కలిసి తిరగలేదు, ఫ్రెండ్స్ కూడా కాదు. త్వరలో జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వంపై అంత ఆవేశపడటం అవసరమా అని పెద్దిరెడ్డి సన్నిహితులే ఆయనతో అన్నారట. విచిత్రంగా కాకాని మంచోడని మాత్రం ఆయన ఎక్కడా చెప్పలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పుడు గనుల శాఖగా మంత్రిగా ఉన్నది పెద్దిరెడ్డి. కాకాని మైనింగ్లో అంతలా దోచుకుంటే మరి పెద్దిరెడ్డి ఇంకెన్ని అక్రమాలు చేసి ఉంటాడో అని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. పెద్దిరెడ్డికి కాకాని అక్రమ మైనింగ్లో భాగం ఉండి ఉండవచ్చు, అందుకే ఆయన అంత తీవ్రంగా రియాక్ట్ అయ్యాడని జనం కూడా మాట్లాడుకుంటున్నారు. అటవీ భూముల కబ్జా నుండి అక్రమ మైనింగ్ వరకు పెద్దిరెడ్డి చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటపడటంతో లోపల రగిలిపోతున్నారని వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. కొడుకు మిథున్ రెడ్డి కూడా మద్యం కేసులో రేపో మాపో జైలుకు వెళ్ళేటట్టుగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు కాకాని అరెస్ట్ ఒకటి, రేపో మాపో పెద్దిరెడ్డి కూడా జైలు పాలవటం గ్యారంటీ అంటున్నారు జనం.